విజ్ఞానానికి వికాసానికి విద్యార్థి దశ నుంచే పుస్తకాలే పునాదులుగా నిలుస్తాయని తెలంగాణ గ్రంథాలయ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు ముదుగంటి సుధాకర్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్ర గ్రంథాలయం కరీంనగర్లో పుస్తక వితరణ కార్యక్రమంలోని డాక్టర్ ముడుగంటి మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే నిత్య పాఠనం అలవర్చుకోవాలని, భవిష్యత్తుకు పుస్తకాలే మన జీవన ప్రగతికి దర్శనాలుగా నిలుస్తాయని, పాటించడం వల్ల కేవలం జ్ఞాన సంపదే కాకుండా బహుళ ప్రయోజనాలు కూడా లభిస్తాయని అంటూ కేవలం విద్యార్థులే కాకుండా పౌర సమాజం ప్రతి అనునిత్యం కూడా వివిధ విషయాలపై వివిధ రకాల పుస్తకాలు పఠనం చేసి ప్రగతికి ప్రతిభకు సోపానముగా నిలిచే ఉత్తమంగా జీవన ప్రగతి సాధించి సమాజంలోని ఉజ్వల భవిష్యత్తుకు ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆయన హితవు పలికారు. కరీంనగర్ జిల్లా గ్రంథాలయంలో పుస్తక వితరణ సమావేశంలోని 125 పుస్తకాలను వితరణ చేస్తూ వ్యయ ప్రయాసాల కోర్చి సేకరించిన పుస్తకాలను అందరూ చదివి విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలని ముదుగంటి కోరారు. ఈ సమావేశంలోని గ్రంథాలయ కార్యదర్శి ఏసంత, గ్రంథాలయ సిబ్బంది మరియు పాఠకులు పాల్గొన్నారు. నేను 12 సంవత్సరాల నుంచి గ్రంథాలయ ఉద్యమానికి ఊపిరిగా ఉంటున్నాను. అదే ఉద్దేశంతో, అదే సద్భావంతో గ్రంథాలయాలను నా శ్వాస ఉన్నంత వరకు గ్రంథాలయ ఉద్యమానికి ఊపిరిగా నిలుస్తానని నేను హామీ ఇస్తున్నాను. ఇక రిటైర్మెంట్ కాగానే అందరూ ఇంటి దగ్గర చేరుతారు, కానీ అట్లా లేదు. నాకు సమాజ సేవ చేయాలని, విద్యార్థుల ప్రగతికి విజ్ఞానాన్ని అందించాలనే దృక్పథంతో పుస్తకాలు ఇంటింటికి వెళ్ళి, రచయితల ఇంటికి వెళ్ళి సేకరించాను. వ్యయ ప్రయాసాల కోర్చి ఈ పుస్తకాలు సేకరించి ఈ గ్రంథాలయానికి అప్పగిస్తున్నాను. దాదాపు 150 పుస్తకాలు సేకరించి చాలా కష్టమైంది నాకు ఎందుకంటే వయసు పెద్దది. వయసు ఇలా ఉన్నప్పటికీ వయసును ఆలోచించకుండా విద్యార్థులది విజ్ఞానాన్ని అందించాలనే దృక్పథంతో పుస్తకాలే వ్యవస్థకు, విజ్ఞానానికి పుస్తకాలే పునాదులు.